అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఎందుకంటే మనం చేసే పని అంటే మీ అందరికీ కూడా దీంట్లో భాగం ఉంది. అందుకు మీరు నాకు ఎంత చెయ్యందిస్తున్నారు, మీ చేతులు దాంట్లో ఉన్నాయి. మనం ఎలా చేస్తున్నాము, ఆంటీ ఎలా చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది కదా, మీకు ఆనందంగా ఉంటుంది. అందుకని చివరి వరకు చూడండి, తర్వాత లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి, స్టేటస్లో పెట్టండి. దానివల్ల మనం మరొకరికి చెయ్యందిచ్చే అవకాశం కూడా మనకి కలుగుతుంది. అసలు పాయింట్లోకి వస్తాను. మనకు ఎప్పుడైనా వచ్చిన రిక్వెస్ట్ని మనం చెక్ చేసుకుని వీడియోస్ అవన్నీ చూసుకుని వాళ్ళకి వీల్ చైర్ ట్రైసైకిల్ అనేది డిసైడ్ చేస్తాను. కానీ ఇది డిఫరెంట్గా నేను కాసేపు బోర్ కొట్టి ఫేస్బుక్ చూద్దాం కాసేపు అనేసి ఫేస్బుక్కి వెళ్తే ఒక ఇంటర్వ్యూ చూశాను. దాంట్లో ఈ ఫ్యామిలీ గురించి చూపిస్తున్నారు. ఫోన్ నెంబర్ వెంటనే ఇమ్మీడియట్గా నేను మొత్తం కూడా చూడలేదు, ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళతో మాట్లాడాను. వీల్ చైర్ ఏమన్నా అవసరమా అని అడిగాను. మాకు ఆల్రెడీ వీల్ చైర్ ఇచ్చారండి, దానివల్ల అసలు ఉపయోగం లేదు మాకు అని చెప్పారు వాళ్ళు. సరే ఏంటి వాళ్ళ పరిస్థితి చెప్తాను మీకు. బోలేపల్లి గ్రామం, నల్గొండ జిల్లా. అతని పేరు పుట్టా నరసింహులు, అతని భార్య పేరు లక్ష్మి. వాళ్ళకి ముగ్గురు అబ్బాయిలు. ముగ్గురు పిల్లలు నడవలేరు. అసలు మూడో పిల్లడైతే ఎక్కడ పట్టుకుంటే అక్కడ బోన్స్ ఇరిగిపోతాయంట. అందుకని వాళ్ళ అమ్మ మాత్రమే పట్టుకోవాలి. అంటే తల్లికి అన్నీ తెలుస్తాయి కదా. పెద్ద పిల్లడు చదువుకుంటున్నాడు, ఎత్తుకుని తీసుకెళ్ళి స్కూల్లో కూర్చోబెట్టాలి. కానీ ఎదుగుదల కూడా అంత లేదు వాళ్ళకి. రెండో పిల్లడు స్కూల్కి వెళ్తాడు, పెద్ద పిల్లడే ఇంట్లో ఉంటాడు, మంచం మీద ఉండి అలా పుస్తకాలు పెట్టుకుని చదువుకుంటాడు. అందుకు ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎత్తుకుని తీసుకెళ్ళటం అనేది ఆవిడకి చేయలేకపోతుంది. అందుకని వాళ్ళ నాన్న ఇంట్లో ఉండి ఆ పిల్లల్ని వదిలిపెట్టి ఎత్తుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ అయినాక తీసుకురావటం. ఇంటికాడ ఇద్దరు పిల్లల్ని మంచంలో పడుకోబెట్టుకుని వీళ్ళని చూసుకోవటం. ఇలా వాళ్ళ నాన్న చేస్తున్నాడు. వాళ్ళ అమ్మేమో కాయలు ఫ్రూట్స్ అవన్నీ తోటల్లో ఎక్కడన్నా తెచ్చుకుని బయట రోడ్డు మీదకి వెళ్ళి లేకపోతే మార్కెట్లోకి వెళ్ళి అమ్ముకుని ఆవిడ వస్తుంది. ఇలా వాళ్ళకి గడుస్తుంది. ఇంకా మాకు బండి లాంటిది ఉంటే ఉపయోగపడుతుంది అన్నాడు. మనం సైకిల్స్ మాత్రమే ఇస్తున్నాం కదా, సరే ఆలోచిస్తాను అని చెప్పాను. సరే బండి కనుక్కున్నాను, అది మన బడ్జెట్ కన్నా చాలా ఎక్కువైతే అనిపించింది. సరే ఎలా అయినా వాళ్ళ ఫ్యామిలీకి మనం చెయ్యందించాలి అనుకుని నేను బండి చేయటానికి తయారు చేయించి ఆర్డర్ ఇచ్చి పంపించాను. నిన్న అంటే వెన్స్డే శ్రీను అక్కడికి వెళ్ళటం జరిగింది. వీడియో కాల్లో ఆల్రెడీ నేను ముందు వాళ్ళందరితో చూశాను, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళతో మాట్లాడాను. చాలా ఇబ్బందిగా ఉంది, వాళ్ళ ఇల్లు అది కూడా అంతంత మాత్రంగానే ఉంది. శ్రీను నిన్న వెళ్ళి వాళ్ళకి ఆ బండి ఇవ్వటం జరిగింది. దాని మీద ముగ్గురిని పడుకోబెట్టారు. వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడాను. మనం ఇంతకు మించి మనం చేయలేము, మనకి చేసే శక్తి కూడా లేదు. ఇలా చేయటానికి మనం ఇచ్చేటప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. అతను ఆ బండి పెట్టుకుని పిల్లలను చూసుకుంటూ ఇంటి ముందు కాయలు కానీ ఫ్రూట్స్ కానీ అమ్ముకుంటాను అని చెప్పాడు. ఎలా అయినా మనం ఉపయోగపడగలిగాము, మన ఆలోచన కూడా అదే కదా. ఇది చేయటానికి నేను ఎవరి దగ్గర నుంచి ఒక్క పైసా కూడా తీసుకొని కూడా అందరికీ తెలుసు. కానీ నా గ్రూప్లో ఉండే ప్రతి పిల్లలకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు బయట ఎక్కడైనా తీసుకోవచ్చు, కానీ నా దగ్గరే తీసుకోవాలి, నాకు చేయందించాలి అన్న సంకల్పం వాళ్ళు కూడా పెట్టుకొని మన దగ్గరే ఆర్డర్ చేస్తున్నారు. దానితో వచ్చిన ప్రాఫిట్తోనే నేను ఇలా చేయగలుగుతున్నాను. అందుకు ప్రతి ఒక్కళ్ళకి దీంట్లో భాగం ఉంది, శ్రీను కూడాను. అందరికీ నేను పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరూ సపోర్టు నాకుంటే ఇంకా ముందుకెళ్ళి మనం అవసరమైన వాళ్ళ పక్కన మనం ఉంటాము. ఈ రోజున మనందరం ఒకరికి ఉపయోగపడగలిగాం, చాలా సంతోషంగా ఉంది నాకు. ఇలా మనకు వచ్చిన ప్రతి రిక్వెస్ట్ని మనం ఇవ్వగలగాలి, ఇస్తాం కూడాను. ఆ నమ్మకం నాకుంది. మీ అందరి సపోర్టు ఎప్పటికీ నాకు ఉంటుంది అనుకుంటున్నా. నేను శ్రీను కూడా తనకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళలేను అనే మాట అతని నోటి నుంచి రావటం లేదు. నాకు చాలా అండగా ఉంటున్నాడు. ఇలాగే మనం ఎక్కడ అమ్మ రాదమ్మ నడవలేను లేకపోతే ఇబ్బంది అన్న పక్కన మనందరం ఉంటాం. మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఉంటాను.